హాయ్, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ అనిల్ కుమార్ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనందరినీ ఉదయకాలం దీవించాలి, ఆశీర్వదించాలి, మంచి మేలులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలా. ఎవరికి ఏ సమస్య ఉన్నదో ఆ సమస్య గురించి మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినట్లయితేనే ఆ సమస్య అనేది మనకు క్లియర్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కృంటి వాళ్ళు ఉంటారు, గురుడి వాళ్ళు ఉంటారు, మూగ వాళ్ళు ఉంటారు, చెవిటి వాళ్ళు ఉంటారు, అవిటి వాళ్ళు ఉంటారు, భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. నాకు ఉంటుంది సమస్య, మీకు ఉంటుంది సమస్య. మన జీవితం ఎంత ఉందండి? గింతుంది. హ్యాపీగా బతకడానికి ఎందుకు ఈగోని నెత్తిలో పెట్టుకొని ఏదో సాధించాలని పోతే లాస్ట్కు ఏమీ సాధించాం. కొందరు ఎలా ఉంటారంటే భ్రమలో బతుకుతూ ఉంటారు. మనం చనిపోతే మనకి ఎవరన్నా నలుగురు మోసేవాళ్ళు ఎవరున్నారు? అరే, నువ్వు చచ్చిన తర్వాత అసలు మోస్తారా మొయ్యరా తర్వాత విషయం. నిన్ను ఎవరు మొయ్యకున్నా కూడా మున్సిపాలిటీ వాడు వచ్చి తీసుకుపోతాడు. ఆ భ్రమల బతకకు. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మనం బ్రతకాల. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మనం బ్రతకాల. మనము అహంకారము, మన ఈగో ఇలాంటి క్లాసెస్ కనుక ఉంటే మానుకోండి. జీవితం ఇంత ఉంది. చనిపోతే 3 రోజులలో చనిపోయిన తర్వాత ఒక 3 రోజులు మన బాడీ ఉందనుకోండి, ఏమవుతుంది? రోత వాసన కొడుతుంది, దగ్గరికి కూడా రానియరు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాణం ఉన్నంతసేపే మన శరీరానికి బలం, అందము ఇవన్నీ వేస్ట్. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానం ఏంటంటే మనం బైబిల్ చదువుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి పరలోక రాజ్యానికి అంటే? లవ్ చేయాలా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే లవ్ చేస్తే పరలోక రాజ్యం వెళ్తామా? వెళ్ళాం కదా. లవ్ చేయడం కాదు, మనం దేవుణ్ణి ప్రేమిస్తేనే పరలోక రాజ్యం. ఇంకొకటి చెప్తున్నాను, 50 నుంచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వాక్యం చూడండి, ఈ వాక్యాన్ని చదవండి. కనీసం మీరు చదవకున్నా పర్వాలేదు, నేను చెప్పిన మాటలను కనీసం వినండి. మీరు పని చేసుకుంటూ వినండి, ఖాళీగా కూర్చొని వినమని చెప్పట్లా. ఎందుకు అంటే శరీరం చచ్చిపోతుంది, మనిషి కాల్చబడుతున్నాడు, బూడిదైపోతుంది తెల్లారి. కానీ ఆత్మ ఎటుపోతుంది? నరకంలోకి పోవాలా? స్వర్గంలోకి పోవాలా? మరి ఎటు పోవాలా? మనం చేసుకోవాలి కదా కొంచెం పుణ్యం. ఆ పుణ్యం కోసము మనం దేవుణ్ణి అడగాల. గింతుంది జీవితం. ఒక్కసారి నువ్వు శ్మశాన వాటికకి వెళ్ళి చూడు. ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, మహామేధావులు ఉంటారు, మంచి మంచి మహానుభావులు ఉంటారు. నువ్వు ఒక మనిషిని చులకనగా ఎందుకు చూస్తున్నావు? దేవుడు నిన్ను చూడమని చెప్పాడా? ఏ పని చేసుకొనైనా బ్రతకొచ్చు సొసైటీలో, గుర్తుపెట్టుకో. ఆ మనిషిని చిన్న చూపు చూడద్దు. ఒక అడుక్కొని తినేటువంటి మనిషిని మనము చిన్న చూపు చూస్తే ఈరోజు మనం బువ్వ పెడతాం కావచ్చు, రేపు పెడతావా నువ్వు? ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? దేవుడు. నువ్వు పోషిస్తలేవు కదా. కాబట్టి ఎవరిని చిన్న చూపు చూడకు, ఎవరిని గిల్టీ చేయకు. ప్రతి మనిషిని దేవుడే సృష్టించాడు, ప్రతి మనిషిని దేవుడే ఇచ్చాడు వాళ్ళకి. కాబట్టి ఒక మనిషిని అనే అధికారం నీకు లేదు, గుర్తుపెట్టుకో. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు కొంతనైనా కూడా పరలోకం గురించి ఆలోచన వస్తుంది. ఎందుకంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు తర్వాత ఉంటామో తెలియదు, పోతామో తెలియదు. 60 సంవత్సరాలు అయిందంటే సొసైటీకి అన్ఫిట్, మనం పనికిరాని వాళ్ళం, యోగ్యత లేనటువంటి వాళ్ళం, అర్హత లేనటువంటి వాళ్ళం. మనము ఇప్పుడే దేవుని గురించి మనం ఒకసారి ఆలోచించాలా. కాబట్టి ఒక్కసారి చదువుకుందాం. మనం ఒకసారి కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము దావీదు కీర్తన చదువుకుందాము. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను,
నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చిన మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దృష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. దేవుని యొక్క ఏముంటుందండి, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన 10,000 మంది మోహరించినను, నీ శత్రువు నీ దగ్గరికి వచ్చినను, కానీ దేవుడు మాత్రం మనల్ని రక్షిస్తూ ఉంటాడు. దేవుడు మాత్రం మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక గ్రుడ్డివాడు తోవ పక్కన కూర్చున్నాడు. మనము ఉదాహరణకు ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక వార్డ్ మెంబర్ కానీ, లేకపోతే ఒక కార్పొరేటర్ కానీ మన వాడకు వస్తున్నాడంటే మనం ఏం చేస్తాం? వేచి చూస్తూ ఉంటాం. ఎలా వేచి చూస్తూ ఉంటాం? ఎప్పుడు వస్తాడా అని వేచి చూస్తూ ఉంటాం. అలాగే ఒక గ్రుడ్డివాడు యేసు ప్రభు ఆ దారిపూట వెళ్తున్నప్పుడు తను వాడ కూర్చొని ఉన్నాడు. తన జనసమూహము తన చుట్టుకొని ఉన్నది, వెళ్తూ ఉన్నాడు. కానీ ఏం చేశారు? ఆయన ఎవరిని చూడలేదు, ఎవరి గురించి ఆలోచించలేదు. కానీ అతను ఒక కేక వేశాడు. ఏమని కేక వేశాడు? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేక వేశాడు. దావీదు కుమారుడా అంటే ఆ గ్రుడ్డివాడు దావీదు కుమారుడా అని కేక వేసినప్పుడు ఆయన మాటలు తనని వినకుండా చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కానీ తర్వాత విన్నాడు. అందుకే ఒక పాట ఉంటుంది కదా, నన్ను దాటిపోకయ్యా దావీదు కుమారా, నన్ను దాటిపోకు దావీదు కుమారుడా అని ఆ కేక వేసినప్పుడు కేక విన్నటువంటి దేవుడు వెంటనే వెనుకకు తిరిగాడు. కాబట్టి నీ కేక వినాలి అంటే నువ్వు ఈ వాక్యం చదవాలి, ఈ మాట వినాలి. ఈ మాటతో పాటు నీ జీవితాన్ని కూడా నువ్వు స్వస్థపరచుకోవాలా. ఈగో ఉండకూడదు. ఒక మనిషి మీద ఈగో ఎందుకు నీకు? ఈ సనుగు ఎందుకు నీకు? కోపం ఉండడం తప్పులేదు, ఈగో ఉండకూడదు. వాళ్ళ మీద సాధించాలి. ఏం సాధిస్తావు? 60 సంవత్సరాలు అయిపోయిందంటే నీ లైఫ్ అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, నా జీవితం అయిపోయింది. తర్వాత మనల్ని వాసన చూసేటోడు కూడా లేడు. అట్లాంటప్పుడు నీ మీద నాకెందుకు, నా మీద నీకెందుకు? ఏం సాధిస్తావు? నన్ను ఏమీ సాధించలేవు. లాస్ట్కు నీ మనసు తృప్తి లేకుండా పోతుంది. జాగ్రత్త. దేవుడు మనకిచ్చినటువంటి ఒక మాటను మనం చాలా జ్ఞాపకం తెచ్చుకోవాలా. లైఫ్ చాలా చిన్నది, దీని గురించి పెద్దగా ఆలోచించకూడదు. మనము కష్టపడాలి. దేవుడే ఈ లోకానికి మీరు కష్టపడి తిని నా దగ్గరికి రండి అని చెప్పాడు. కానీ ఒకళ్ళ మీద యుద్ధం చేయండి, ఒకళ్ళ మీద ఫైటింగ్ చేయండి అని చెప్పలే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వాక్యాన్ని చదవండి, ఈ వాక్యం గురించి ఆలోచించండి. పరలోక రాజ్యానికి మనము పోవడానికి దారి పెంచుకుందాం. చిన్న వాక్యము దేవుడు దీవించాలా. ఈ మంచి వాక్యం అని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది, కానీ సరిపోదు కదా వీడియో. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఉంటాను మీ మధ్యలో. మీరు చూడండి, ఇది చూడండి. ఇలాంటివి చూడరు, తెలుసు నాకు. కానీ చూసిన వాళ్ళు మాత్రము దేవునికి ధన్యత కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి చిన్న వాక్యము, చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.